కామన్ టర్మ్ లో చెప్పాలంటే క్లిప్టోమేనియాని. ఒక్కొక్కరి ఇష్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇందులో చాలా మంది వస్తువుల మీద ఆశపడతారు. ఆ వస్తువు కన్నా వర్త్గా ఇంకొక వస్తువో డబ్బో ఉన్నా సరే దాన్ని వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళలో యూనిక్నెస్ ఏంటో తెలుసా? వీళ్ళకి నచ్చింది దక్కించుకోవడానికి ఏమైనా చేస్తారు. ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. నీ క్లినిక్ లో ఎన్నో రకాల కేసెస్ ని నేను చూశాను, కానీ ఇలాంటి కేసుని నేనెప్పుడూ చూడలేదు. శరీరానికి 100 జబ్బులైతే మనసుకి 1000 జబ్బులు. శక్తి డిసీజ్ కి చిన్న వయసులో తన అమ్మకొచ్చిన ఆర్థిక పరిస్థితి, ఇంకా తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన జైలు జీవితం, ఇలా ఎన్నో విషయాలు తనలో ఉన్నాయి. అది మాత్రం కాకుండా జెనెటిక్ రీజన్స్ కూడా ఇందులో ఉండొచ్చు. తను ఖర్చు పెట్టకుండా మిగతా వాళ్ళకి ఇవ్వకుండా రూమ్ లోనే దాచి ఆనందిస్తున్నాడే, అలా ఎందుకని అడుగుతున్నా. ఎందుకు డబ్బు ఖర్చు పెట్టలేదనే ప్రశ్న నీకు మాత్రమే, తనకవనే అనిపించవు. ఇలాగే రష్యాలో ఒకరుండేవారు, ఈవెన్ లూజెఫ్ అనే కోటీశ్వరుడు. డబ్బు, బంగారం, ఇనుము అని ఇలాంటివి ఎన్నో కొల్లగొట్టి తన ఇంట్లో డంప్ చేసి ఉంచారు. పోలీసులొచ్చి అడిగేటప్పుడు ఎందుకలా చేశాడో తానే చెప్పలేకపోయాడు. శక్తిది కూడా అలాంటి ఒక కేసే. తనకి దొంగలించాలనే ఉద్దేశం వచ్చినప్పుడు తనొక మదం పట్టిన ఏనుగు. ఎవ్వరూ అసలు తన్ని కంట్రోల్ చేయలేరు. తను దొంగలించిన తర్వాతే ఒక నార్మల్ మ్యాన్. శక్తి, ఇప్పుడు తనకి నయం చేయగలమా లేదా అది చెప్పు. వై నాట్? 90% నయం చేయొచ్చు. నువ్వే క్యారెక్టర్ స్టడీ అని తిరుగుతున్నావు కదా, దానికి తగిన వాడే నీకు దొరికాడు. గట్టిగా పట్టుకో. టిప్స్ అన్ని నేను నీకిస్తాను. పక్కనే ఉంచుకుని బాగా స్టడీ చెయ్యి. ఓకే, ఈ రిపోర్ట్ సంబంధించిన స్టేషన్కి రీచ్ అయ్యేలా చూడండి. ఓకే సార్, వెంటనే. షూర్ సార్. ఆధార్ ట్రాక్ చేయడానికి ఫారెన్సిక్ లోంచి రమ్మన్నారు కదా, ఇతనే ఆయన. ఓ, రీసెంట్ గా జరిగిన 3 రాబరీస్ లోనూ ఒకే వ్యక్తి దీన్ని చేసుంటాడని మాకు అసంప్షన్ ఉంది, కానీ ప్రూఫ్ లేదు. ఆ 3 ఇన్సిడెంట్ లోనూ మీకు దొరికిన ఫారెన్సిక్ రిపోర్ట్ నుంచి ఏవైనా ఫింగర్ ప్రింట్ సిమిలారిటీస్ ఉన్నాయా అని చెక్ చేయండి. అలా ఏదైనా దొరికితే ప్రూఫ్ తో మ్యాచ్ చేసి ఆ వ్యక్తి ఎవరైనా డీటెయిల్స్ కనిపెట్టండి. ఈరోజు అమావాస్య, జస్ట్ నాకు ఒక బీరు వాడికే వద్దు, ఆ తర్వాత ఒక ఆమ్లెట్. రే మామా, ఈ ప్రపంచంలో డబ్బులు కాసుకోవడం చిన్నప్పుడు నువ్వు ఒక్కడవే అనుకున్నాను, కానీ ఇదిగో ఇంకొకడున్నాడు చూడు, నిన్నే మింగేసేలా ఉన్నాడు. చూడు చూడు, ఇదిగో చూడు. రే మామా, ఈ పిల్లో నువ్వు దత్తి తీసుకోరా, లేకపోతే ఏంట్రా కనుక్కోనా? సార్, లిఫ్ట్ అటువైపు ఉంది సార్. సర్లే చాలే, ఇక ఇవ్వు. నెక్స్ట్ వీడియో చూడొద్దు, కానీ చూసిన వెంటనే మొదలైపోద్ది నీకు టెన్షన్. సారీ సార్, దెర్ ఇస్ నో మ్యాచ్. మిస్టర్ ఇలంగో సార్, బ్యాంక్ రాబరీలో మన డిపార్ట్మెంట్ సంబంధించిన ఫోన్ నంబర్స్ అన్నిటినీ దియా నంబర్ తో మ్యాచ్ అవుతుందని చెక్ చేయమని చెప్పాను కదా, చేశారా? సార్ రెడీ సార్. సార్, ఈ నెంబర్లన్నీ కూడా దియాతో మన డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లే సార్. ఓకే. ఏంటి సార్ ఇది, అన్యాయం ఉంది. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క అమ్మాయిని వదలరు అనుకుంటా, ఇంతమంది కాంటాక్ట్ లో ఉన్నారు. ఈ లిస్ట్ నుంచి అప్పుడప్పుడు దియాని కాంటాక్ట్ చేసే వాళ్ళు ఎవరెవరో చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఈ 10 మందిని వెంటనే తీసుకొచ్చి అలాడేసి విచారిద్దాం సార్. ఇదిగో, ఎవరైనా తెలిసి మాట్లాడుతున్నావా? అందరూ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళు. సార్, లొకేషన్ పారామీటర్ తో వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు సార్. ఏమన్నారు? ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ ఫోన్ లో మాత్రమే దియాతో కాంటాక్ట్ లో ఉన్నారని చెప్పలేం సార్. మళ్ళీ డైరెక్ట్ గా ఎవరు కాంటాక్ట్ అవుతున్నారని టవర్ సింక్ ఆప్షన్ తో చూసామంటే ఆ తర్వాత రిజల్ట్ దొరికే అవకాశం ఉంటుంది సార్. ఎస్, కెరీ ఆన్. హలో సార్, కంట్రోల్ రూమా? కంట్రోల్ రూమే, చెప్పండి సార్. నేను జయనగర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న సిల్క్ బార్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఐటీసీ బ్యాంక్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాను సార్. మా బ్యాంక్ లో దొంగిలించిన వాడి గురించి ఒకటి మీద సందేహంగా ఉందని ముందే ఎంక్వైరీలో చెప్పాను కదా సార్. వాడు ఇప్పుడు బార్కి వచ్చాడు సార్. త్వరగా రండి సార్. సార్, శక్తి, రే శక్తి, రే ఏమవుతుందిరా? రే నీ మాట్లాడేది వినిపిస్తోందా? రే వినిపిస్తోందా? రే శక్తి ఏమవుతుంది? రే ప్లీజ్ చెప్పరా. రే శక్తి, రే వినిపిస్తోందా లేదా? రే చెప్పరా, నా మాట వినిపిస్తోందా? శక్తి, రే శక్తి, రే
పబ్లిక్ రా, నేను చెప్పేది విను. రే శక్తి ప్లీజ్, డాక్టర్ చెప్పేది నీకు గుర్తుందా లేదా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. రే రే శక్తి, రే శక్తి ఏంట్రా? రే ఏంట్రా? దియా ఇచ్చే ట్రీట్మెంట్కి నీకు నయమవుతుందని నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను రా. నిన్ను మార్చడం ఈ జన్మలో చాలా కష్టం రా. రే ఈ విషయం గనక తనకు తెలిసిందనుకో, తను పెద్ద భద్రకాలి, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. హలో చెప్పు దియా. హే ఏమైంది? ఎందుకు ఫోన్ ఆన్సర్ చేయటం లేదు? నీ వాయిస్ అదోలా ఉందేంటి? ఎనీ ప్రాబ్లం? హలో హే హలో. ఏం లేదు. లేదు, నువ్వు నార్మల్గా లేవు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఐఎమ్ షూర్. మీరందరూ ఏం చేస్తున్నారయ్యా? పబ్లిక్ గా వచ్చి ఒకటి దొంగతనం చేసేలాడు. దయచేసి ఉద్యోగం మానేసి ఇంకేమైనా వెతుక్కోండి. రేపు ఈ విషయం ప్రెస్కి తెలిస్తే. ఇలా చూడండి సార్. బాస్ తను చెప్పేటట్టు డ్రా చేయండి. మీరు నీకు చెప్పండి. సార్ మీరు మొహాన్ని చూసారు కదా, అది చెప్పండి, తను వేస్తాడు. కళ్ళు కొంచెం చిన్నగా ఉంటుంది సార్. అలాగా? అదే సార్. చేంజ్. రౌండ్ ఫేస్గా ఉంటుంది సార్. ఇలా కాదు సార్. సార్ లైట్గా ట్రిమ్ చేసినట్టు గడ్డం ఉంటుంది. పై పార్ట్ తీసి తువ్వినట్టు కనపడుతుంది సార్. ఏమైంది? దియా, నన్ను వదిలి వెళ్ళిపోవుగా. నేనెందుకు నిన్ను వదిలి వెళ్తాను? నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ నాకెంత నచ్చి చెప్పినా నేను దొంగతనం మానలేకపోయాను. ఆవిడ అడ్వైస్ని లెక్క చేయకుండా దొంగతనం చేశాను. దానివల్ల చివరికి మా అమ్మనే కోల్పోయాను. ఇప్పుడు ఏ సంబంధం లేని నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు. నా మీద నాకే నమ్మకం లేదు. ఈ దొంగతనం చేసే అలవాటుని మానలేకపోతున్నాను. మా అమ్మను కోల్పోయినట్టు నిన్ను కూడా కోల్పోతానేమో అనిపిస్తోంది. ఈ దియా నీలో సగభాగం నువ్వు అనుకుంటే
ఖచ్చితంగా నువ్వు దొంగిలించావు. ఇకపై దొంగతనం చేయాలనిపించినప్పుడల్లా నీకు నేనే గుర్తు రావాలి.